హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016లో అలాగే 6016లకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. అండ్ ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ జూలై నెలలో మీకు ఇప్పటివరకు ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో వస్తే ఎస్ అని చెప్పేసి, రాకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దాదాపుగా ఒక పాయింట్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ పాయింట్ ఇది. ఈ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 70% వరకు ఆసరా పెన్షన్లు అనేవి నిన్న 23వ తారీఖు నాడు అలాగే 24వ తారీఖు నాడు ఈ 2 రోజులలో పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. బహుశా ఈరోజు కొన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఈ ఈ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే మీకు ఇప్పటివరకు ఆసరా పెన్షన్ చేతికి అందిందా అందలేదా, జూన్కి సంబంధించింది జూలైలో ఇస్తున్నారు కాబట్టి జూలైలో అసలు ఆసరా పెన్షన్ మీ చేతికి వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో వస్తే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. మనకి ఎంత మొత్తాన్ని ఆసరా పెన్షన్ ఇచ్చారనేది ఒక క్లారిటీ రావడానికి ఉంటుంది. ఏ జిల్లా అనేది కూడా అవసరమైతే మెన్షన్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్టయితే 4016 6016లకి సంబంధించి ఉన్న అప్డేట్ ఏంటి అంటే బడ్జెట్ విషయాల గురించి మీ అందరికీ నేను చాలా వీడియోలలో చెప్పాను. 22,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. అయితే దీనికి సంబంధించి 800 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆసరా పెన్షన్లకి కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుండి ఆసరా పెన్షన్ల కొత్త విధానం పెంపు ఉండబోతున్నట్లుగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు నెల నుండి మీరు 4016 తీసుకోబోతారు. అయితే ఈ ఆగస్టులో ఇచ్చే ఆసరా పెన్షన్ అనేది జూలైకి సంబంధించింది కాబట్టి మరి ఆగస్టులో పెంచుతారు కాబట్టి మరి అది బహుశా సెప్టెంబర్లో ఇస్తారని అయితే భావిస్తున్నాను. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ విడుదల చేస్తుందని అయితే మనం వెయిట్ చేయక తప్పదు. మంత్రి సీతక్క గారు కూడా గతంలో ఒక ప్రకటన చేశారు. పెండింగ్లో ఉన్న జాబితాలను రూపొందించి తక్షణమే ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలి అని చెప్పేసి, దీనిపైన కూడా దాదాపుగా సవరణలతో పాటు చేర్పులు కూడా పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది అనమాట. అలాగే 2 పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి ప్రత్యేక జాబితాను తీసుకొని రికవరీ కూడా చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఆసరా పెన్షన్లు కూడా తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి.